మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ నెల 13న ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన ఆ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలో రికార్డైన వీడియో వెలుగులోకి వచ్చింది. రెంటిచింతల మండలంలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం 202లో ఎమ్మెల్యే ఈ చర్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేసినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా వీడియో బయటకు రావడంతో ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారు. ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 202తో పాటు మరో 7 పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు ధ్వంసమైనట్లు అధికారులు గుర్తించారు. పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు వెబ్ కెమెరాలో రికార్డైనట్లు తెలిపారు. మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలను ఆధారాలుగా పంపారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఎన్నికల సమయంలో అల్లరి మూకలు రెచ్చిపోయే ప్రమాదముందని ఈసీ తెలిపారు.